అందుకే డిజిటల్ మహిళ క్లాసుల్లో కూడా మీకు చెప్తున్నాం మేము, లెవరేజ్డ్ బిజినెస్ రిలేషన్షిప్స్ అంటున్నాం. మన స్కిల్ మనకి గొప్ప, కానీ కొనే వాళ్ళకి వాడికి ఏంటనేదే ఆలోచిస్తారు. భయము భక్తి కాన్సెప్ట్ తెలుసుకోవాలంటే తిరుపతి కన్నా మించిన ప్రదేశం ఉండదని నా ఒపీనియన్. డిజిటల్ మహిళగా డిజిటల్ మహిళా సంఘం సభ్యురాలిగా గర్వంగా ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. నాలోని శక్తిని మేల్కొలిపి ధైర్యంగా నిలబడి నా జీవితానికి, నా కుటుంబానికి, నా సమాజానికి మార్పు తీసుకురావడానికి కృషి చేస్తాను. పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా నో హిగుంసేజ్జాతవేదో గామశ్వం పురుషం జగత్ అభిభ్రదగ్న ఆగహి శ్రియామ పరిపాతయా. దీపస్వరూప మహాలక్ష్మీ దేవతాయై నమో నమః. సమస్తోపచారాన్ సమర్పయామి. ధాన్యం ధనం పదం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర ప్రసాద సిద్ధిరస్తు సమృద్ధిరస్తు ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు. సంఘాన్ని తిరుపతిలో ప్రారంభించేందుకు మన అధిష్టాన్ ప్రెసిడెంట్గా పుష్పాంజలి గారు, సెక్రటరీ హేమప్రియ, ట్రెజరర్ గాయత్రి రెడ్డి, గ్రోత్ ఆఫీసర్ గీర్వాణి భైరవరం, ట్రైనింగ్ ఆఫీసర్ పవిత్ర. మేడంని ఇంట్రడ్యూస్ చేయడానికి ఐ రిక్వెస్ట్ పుష్పాంజలి గారు, ద ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ డిఎంఎస్ తన్విత, టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. హార్ట్లీ వెల్కమ్ మ్యామ్. డాక్టర్ ఆశ్లేష గారు, డిజిటల్ మహిళ ఫౌండర్, మిత్రవాక్ ఫౌండర్, అలాగే డిజిటల్ మహిళా సంఘం వ్యవస్థాపకురాలు మరియు సిఈఓ. ఆమె ఒక విజనరీ సైకాలజిస్ట్, రచయిత్రి మరియు డిజిటల్ ఎంపవర్మెంట్ కోచ్. మహిళల భావోద్వేగం మరియు డిజిటల్ ప్రపంచం మధ్య గ్యాప్ను తగ్గించి వారి జీవితాలను మార్చడంలో ఆమె చేస్తున్న పని ఎంతో విశేషం. వీఆర్ హార్ట్లీ వెల్కమ్ టు డాక్టర్ ఆశ్లేష గారు. నేను మనస్సాక్షిగా ఈ ప్రమాణం చేస్తున్నాను. డిజిటల్ మహిళా సంఘం లక్ష్యాలను, ఉద్దేశాలను నిజాయితీగా పాటిస్తాను. శక్తి, సంపద, స్వేచ్ఛ అనే సిద్ధాంతాలను ఎల్లప్పుడూ గౌరవిస్తాను. నా సంఘ మిత్రులందరినీ గౌరవంతో, ఐక్యతతో ప్రోత్సహిస్తాను. నైతికతతో ఆర్థిక స్వతంత్రం కోసం కృషి చేస్తాను. డిజిటల్ నైపుణ్యాలను సరైన దారిలో ఉపయోగించి నా కోసం, నా కుటుంబం కోసం, నా సమాజం కోసం మంచి భవిష్యత్తును నిర్మిస్తాను. మనమంతా కలిసి మహిళలచే మహిళల కోసం నిర్మించిన డిజిటల్ మహిళా సంఘమును శక్తి పదంలో నడిపిద్దాం.
కంగ్రాచులేషన్ టు ద అధిష్టాన్ ఆఫ్ డిఎంఎస్ ధన్విత. అఫీషియల్గా ఈ రోజు నుంచి మీరు అధిష్టాన్ అయ్యారండి. ఐ రిక్వెస్ట్ ద అధిష్టాన్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. డాక్టర్ ఆశ్లేష ఈదలా మ్యామ్ టు ప్లీజ్ అడ్రస్ ద గ్యాదరింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ఇవాళ తిరుపతి ప్రోగ్రామ్ అని చెప్పాను ఇంట్లో. రేపు అనంతపూర్ వెళ్తున్నాము, ఎల్లుండి బెంగళూరు వెళ్తున్నాము, ఇవాళ తిరుపతి అని చెప్పాను. అదేంటి తిరుపతికి ఒక రోజు ముందు వెళ్ళి దర్శనం చేసుకోవా అని అడిగారు. అడిగితే డిజిటల్ మహిళలో మనం చేసేది ఇది దైవ కార్యమే అని చెప్పాను. కానీ సాక్షాత్తు అమ్మవారి గుడిలో నుంచి ప్రధాన అర్చకుల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఆశీర్వాదం ఇవ్వడం అనేది నా పూర్వజన్మ సుకృతంగానే భావిస్తున్నాను. నేను చిన్నపిల్లల గురించి మాట్లాడేటప్పుడు చాలామంది అడిగేవారు నన్ను, పిల్లల్లో భయం ఎలా తీసుకురావాలండి అని అడిగేవారు. భయం కలగాలంటే మనిషికి ముందర భక్తి ఉండాలి. మీలో చాలామంది డిజిటల్ మహిళా కోర్సుల్లో ఎన్రోల్ అవుతారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎన్రోల్ అయిన వాళ్ళల్లో ఒక 30% అని చెప్పుకోవచ్చు. మరి మిగతా 70% ఏమవుతున్నారు అంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళ జీవితం పట్ల, వాళ్ళ యొక్క లక్ష్యం పట్ల, వాళ్ళ యొక్క భవిష్యత్తు పట్ల భయం ఉండదు. వాళ్ళకి భయం ఎందుకు ఉండదు అంటే వాళ్ళు దేన్ని నమ్మరు, వాళ్ళ నీడను కూడా వాళ్ళు నమ్ముకోరు అనమాట. భయము భక్తి కాన్సెప్ట్ తెలుసుకోవాలంటే తిరుపతి కన్నా మించిన ప్రదేశం ఉండదని నా ఒపీనియన్. పూర్వం నుంచి కూడా ఇక్కడ కొన్ని పద్ధతుల్లో కొన్ని జరిగిన సంఘటనల వల్ల, ఎన్నో సాక్షాత్కారాల వల్ల ఈ ప్లేస్ చాలా పుణ్యమైన ప్రదేశం. నేను వేరే చోట మాట్లాడుతూ చెప్తున్నాను, ఇలాంటి సంఘాలు మనకి కొత్త ఏం కాదు, చాలా చోట్ల చాలామంది పెడతారు. కానీ మన సంఘానికి మిగతా సంఘాలకి ఒక చిన్న డిఫరెన్స్ వెళ్ళిన ప్రతి చోట చెప్తున్నాను. అదేంటి అంటే, మీరు ఏ వివిధ ఆర్గనైజేషన్స్ చూసుకున్నా, బిజినెస్ నెట్వర్క్స్ చూసుకున్నా, ఏం తీసుకున్నా కూడా వాటి యొక్క ఫౌండర్స్ ఫారినర్స్. తిరుపతిలో ఆల్రెడీ ఒక విషయం ఏముందంటే, ఎక్కడెక్కడో ఇక్కడికి తీసుకొచ్చే అంత విశిష్టమైన విషయం ఆల్రెడీ ఉంది. మరి తిరుపతి సంఘం కూడా నేనేమనుకుంటున్నాను అంటే, ఎక్కడెక్కడోళ్ళో ఇక్కడికి రావాలి, అంత గొప్పగా మీరు అందరూ ఎదగాలి అని కోరుకుంటున్నాను. ప్రపంచం అంతా తిరుపతి వైపు ఎలా చూస్తుందో, ప్రపంచంలో తెలుగు మహిళ ఎక్కడున్నా కూడా తిరుపతి సంఘం వైపు చూడాలి. అలా చూడాలి అంటే మీరు ఇంకొంచెం శక్తి, సంపద, స్వేచ్ఛతో ఇంకొంచెం ఎక్కువ ఎదగాలి. నేను ఇందాక భోజనం చేస్తూ మేడంని అడిగాను, తిరుపతి గురించి ఏమన్నా 2 విషయాలు చెప్పండి అన్న. ఇప్పటికొచ్చి ఎక్కడా కూడా నేను ట్రబుల్ అవ్వలేదు, ఏ విషయం మీద కూడా అతిగా మాట్లాడడం లేదు. ఎవరెంత బిజీగా ఉన్నా రోజు ఒక సమయాన్ని కేటాయించి నిర్దిష్టంగా ఆ సమయంలో ఆ పని పూర్తి చేసేసుకుంటున్నారు. ఎలాంటి డిస్టర్బెన్స్ నాకు క్రియేట్ చేయలేదు అన్నారు. ఇక్కడ తప్పట్లు కొట్టకూడదు ఇలాంటివి జరిగితే. అది మంచి లక్షణమా అడుగుతున్నాను నేను. మంచి లక్షణమేనా? మంచి లక్షణమేనా? నాకు ఎందుకో మంచిది కాదేమో అనిపించింది. అంత మంచిదనం మంచిది కాదేమో అనిపించింది నాకు. ఎందుకంటే స్కూల్స్కి గెస్ట్లుగా వెళ్తా కదా, ఓ రోజు 2 స్కూల్స్కి గెస్ట్గా వెళ్ళవలసి వచ్చింది. నేను పొద్దున్న ఒక స్కూల్కి, మధ్యాహ్నం ఒక స్కూల్కి. పొద్దున్న వెళ్ళిన స్కూల్లో మొత్తం ఏ క్లాసు కూడా చిన్న గోల్ లేదు, పిన్ డ్రాప్ సైలెన్స్. పిల్లలు ఉన్నారా అన్న డౌట్ నాకే వచ్చింది. కరెక్ట్గాను 12:45 నుంచి నేను 1:15 అక్కడ ఉండవలసి వచ్చింది. ఇంకా సార్ నేను వెళ్ళిపోతాను సార్ ఇంకా అన్న. అంత బీభత్సమైన గోల. మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళా, వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. క్లాస్ రూమ్స్ తిరుగుతూ ఉన్నా, టీచర్స్ని చూస్తూ ఉన్నా, టీచర్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నా, ప్రిన్సిపల్తో మాట్లాడుతున్నా. కరెక్ట్గాను 4:30కి స్కూల్ వదిలే టైము. అప్పుడు ఎంత సౌండ్ ఉందో వదిలేక కూడా అంతే సౌండ్ ఉంది. సైలెంట్గా ఉన్నవాళ్ళు ఎప్పుడో విజృంభిస్తారు. ఇప్పుడు వరకు మీరు సైలెంట్గా ఉన్నారు సరే, అది ఎప్పుడు విజృంభిస్తారా అని నాకు భయం వేస్తుంది. ఆ విజృంభించడం ఎలా విజృంభించాలి? సక్సెస్తో విజృంభించాలి. అక్కడ పిల్లలు అప్పటి వరకు అణగదొక్కున్నదంతా ఒక్కసారి వదిలేరు వాళ్ళు. మీరు కూడాను మీ లోపల ఉన్న ఫైర్, మీ లోపల ఉన్న ఆస్పిరేషన్స్, మీరు ఎంతైతే సంపాదించాలనుకున్నారో అది మీరు ఎంత యాక్టివ్గా ఉంటే అంత ఇన్కమ్ వస్తుంది. ఈరోజు ప్రారంభం మొదలు పెడుతున్నాం కాబట్టి ఇన్నాళ్ళు మీరు ఎలా ఉన్నారనేది వేరే విషయం. కానీ ఇప్పుడు మీతో పాటు మిగతా సంఘాలు మిమ్మల్ని చూస్తూ ఉంటాయి. ఆల్రెడీ ప్రారంభం అయిపోయిన సంఘాలు మీరెంత వ్యాపారం చేశారు, మీరెంతమంది ఒకరికొకరికి రెఫరెన్స్ ఇచ్చుకున్నారు,
మీరు ఎంత బాగా బజార్లు చేసుకున్నారు, మీరు ఎంత బాగా బాండింగ్ డేలు చేసుకున్నారు, ఎంతమంది అటెండెన్స్ ఇస్తున్నారు, ఒకరికొకరికి మొత్తం నెలాఖరికి సంవత్సరం ఆఖరికి రెవెన్యూ ఎంత వచ్చింది అనేది అందరూ మీ వైపు చూస్తారు. మరి ఆ రకంగా పోల్చుకుంటే అన్ని పుణ్యక్షేత్రాల్లోనూ అత్యంత విరాళాలు స్వీకరించిన స్థలం ఏంటి అంటే ఆర్థికంగా కూడా అన్ని పుణ్యక్షేత్రాల్లోనూ అన్ని ప్రదేశాల కన్నా తిరుపతి మళ్ళీ విశిష్టం. మరి సంఘం అది టెస్ట్ చేయాలి. నేను అది టెస్ట్ చేయాలంటే మీరందరూ కూడా కేవలం డిజిటల్ మహిళా సంఘంలో వ్యాపారం చేసుకోవడానికి మాత్రమే వచ్చారని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం ఫ్రెండ్షిప్ల కోసం రాలా. అందుకే డిజిటల్ మహిళా క్లాసుల్లో కూడా మీకు చెప్తున్నాం, మేము లెవరేజ్డ్ బిజినెస్ రిలేషన్షిప్స్ అంటున్నాం. అంటే ఒకరి పట్ల ఒకరికి ఉన్న బంధానికి ఒక విలువ ఇచ్చుకుంటూ ఒకళ్ళ వ్యాపారం ఒకళ్ళకి చేసుకోండి. మన ఫ్రెండ్షిప్స్ కోసం పెట్టుకోలేదు డిజిటల్ మహిళ. ఒక మహిళ ఇంకొక మహిళ ఒకరికొకళ్ళు సపోర్ట్ చేసుకున్నప్పుడు, ఆర్థికంగా లావాదేవీలు జరుగుతున్నప్పుడు ఇద్దరికీ బెనిఫిట్ క్రియేట్ అవుతుందని పెట్టాము డిజిటల్ మహిళా సంఘం. మీ యొక్క కాండక్ట్కి ఎలా అయితే పేరు వచ్చిందో, మీ యొక్క గుడ్ బిహేవియర్కి ఎలా అయితే పేరు వచ్చిందో, వ్యాపారంలో కూడా మీరు అంత రాణిస్తే నేను సంతోషపడతా. నేను ఇవాళ చెప్తున్నాను, ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక మహిళ ఇంకొక మహిళా ఆర్గనైజేషన్స్ నడిపిన తీరు బిజినెస్లో లేదు. ఎవరైనా డిజిటల్ మహిళలో ఫస్ట్ నేను పెట్టినప్పుడు జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారా? అవునా? నేను డిజిటల్ మహిళ పెట్టక ముందు ఉన్నారు కదా మీరు. ఏ రోజన్నా ఏమన్నా ఆపామా మనం? ఏ రోజు ఎవరికైనా తెలుసా? ఏ రోజన్నా ఏదైనా ఆపడం కానీ తీసేయడం కానీ, ఇది పెడదాం అనుకున్నాం కానీ పెట్టట్లేదు అనడం కానీ, ఇలాంటివి ఏమన్నా ఎక్కడైనా విన్నారా మీరు? అలాగే సంఘం కూడా ఎక్కడ ఆగదు. తెలుగు మహిళలు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడక్కడికి ప్రతి చోట సంఘం వెళ్తుంది. నిన్న డైమండ్ గ్రూప్లో, జెమ్ గ్రూప్లో లక్ష్మీ సౌజన్య గారు అడుగుతున్నారు, అమెరికా వస్తారా అండి అని. వస్తా, 2027లో అమెరికాలో కూడా పెడతానని చెప్పాను. పెడతాను, దుబాయ్లో పెడతాను, ఆస్ట్రేలియాలో పెడతాను. మా నాన్నగారు అడుగుతున్నారు, ఈ ప్రదేశాలన్నింటికి తెలుగు వాళ్ళు ఒకే చోట ఉండరు కదా ఎలాగాను, ఆన్లైన్ పెడతానని చెప్పాను. ఇందులో మా అబ్బాయి వచ్చాడు, రష్యాలో పెడతావమ్మా అన్నాడు. రష్యాలో పెట్టను రా అన్నాను. ఏమ్మా అన్నాడు. తెలుగు వాళ్ళు అక్కడ ఎక్కువ డెన్స్లీ పాపులేటెడ్ ప్లేసెస్ కాదురా అని చెప్పాను. వాడు ఎక్కడో ఏదో చూసినట్టున్నాడు న్యూస్, రష్యా ఇండియాకు కూడా సపోర్ట్ చేసేలాగానే ఉందమ్మా అని ఏదో చెప్తున్నాడు. అది తర్వాత చూద్దాం లేరా అన్నాను. అంటే తెలుగు మహిళలు ఎక్కడైతే ఎక్కువ మంది ఉంటారో అక్కడున్న ప్రతి చోటకి మనం వెళ్తున్నాం. ఇది నా గోల్ కింద చెప్పట్లేదు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, డిజిటల్ మహిళ ఓవరాల్గా ప్రపంచం అంతా ఎంత ఎక్కువ పెరిగితే మీ వ్యాపారం అంత ఎక్కువ పెరుగుతుంది. డిజిటల్ మహిళ యాప్ రెడీ అయిపోయింది. ప్రెసిడెంట్స్, అసిస్టెంట్స్ టెస్టులు చేసుకున్నారు, అందరూ చక్కగా ఉంది. క్యాటలాగ్ అంతా పెట్టేసుకున్నారు, లింకు డైరెక్ట్గా పబ్లిష్ అయిపోతుంది. ఇప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళకి వ్యాపారం అనేది బజార్లో జరుగుతుంది, ఒకరికొకరికి పరస్పరంగా జరుగుతుంది. అలాగే దేశంలో ఏ డిజిటల్ మహిళతో అయినా వ్యాపారం చేసుకోవచ్చు. ప్రపంచంలో ఎవరికి ఏం కావాల్సినా కూడా ఒకరికొకరు కనెక్ట్ అవ్వచ్చు. ప్యూర్లీ ఎకనామికల్ ట్రాన్సాక్షన్ విత్ ద బెస్ట్ వాల్యూ ఈజ్ డిజిటల్ మహిళా సంఘం. ఇంతకు మించి మనం ఏమీ పెట్టుకోవద్దు మైండ్లో. మనం చేసే ప్రోడక్ట్ క్వాలిటీ ఉందా, మనం వేరే కస్టమర్ వాల్యూ ఇస్తున్నామా, ఆ వాల్యూతో నలుగురు సంపాదించుకుంటున్నారా, ఆ సంపాదనలో ఉన్న ఆనందానికి మనం కూడా కారణమయ్యాం, అంతే. సింపుల్. ఈ ప్రదేశానికి ప్రపంచం అంతా ఎలా చూస్తుందో అలాగే సంఘాన్ని కూడా, అందరు సంఘాలు కూడా మళ్ళీ మీ సంఘాన్ని చూసేంత కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుని, ఆ వెంకటేశ్వర స్వామి ఎలా అయితే అందరికీ కూడా అభయహస్తం ఇస్తూ నేను ఉన్నానని ఆయన ఎలా అయితే నిలబడుతున్నారో, అలాగే మీరందరూ కూడా మీ వ్యాపారాలు చేసుకుని మిగతా వాళ్ళకి అభయహస్తం ఇస్తూ ఆర్థికంగా కూడా చాలా అత్యున్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇంట్లో విషయాలు తీసుకొచ్చి ఇందులో పెట్టడం, ఇందులో విషయాలు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టడం, అలాంటివి ఏమీ చేయకుండా ఎక్కడిదక్కడ వదిలేసి గోవిందా అనుకోండి, అంతే. ఓకే, వాట్ ఎవర్ యు ఆర్, లెట్స్ సే గోవిందా గోవిందా వన్స్. ఓకే, గోవిందా. ఓకే, థ్యాంక్ యూ ఆల్. చాలా మంచి ప్లేస్లో అడుగు పెట్టాను నేను. ఐ ఫీల్ సో పాజిటివ్ టుడే అండ్ ద వెల్కమ్ ఈజ్ సో బ్యూటిఫుల్. It's so divineful, in fact, and the call atom part.
సో ఇట్స్ వెరీ స్పెషల్ ఇట్స్ వెరీ స్పెషల్ థింగ్. అండ్ మనం చెప్తా ఉంటాం కదా, ఫిజియలాజికల్గా మనిషి కదిలినప్పుడే సైకలాజికల్గా స్ట్రాంగ్ అవుతాం. మీరు కూడా అందరూ ఫిజికల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటేనే మైండ్ సెట్ సైకలాజికల్గా కూడా స్ట్రాంగ్ అవుతుందన్నమాట. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీబడి. మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా అన్ని విధాలుగా కూడా అందరూ కూడా స్ట్రాంగ్గా ఎదగండి. థ్యాంక్ యూ. అండ్ బట్ ఐ హ్యావ్ టు టెల్ ఫ్యూ థింగ్స్. షీ ఈజ్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్. నేను కౌన్సిలింగ్ స్కిల్స్, ఎన్ఎల్పి ఇవన్నీ చెప్తున్నప్పుడు నుంచి ఉన్నారు మేడం. చాలామంది నేను కలుస్తూ ఉంటాను, కానీ అతి తక్కువ సమయంలో చెప్పినట్టు చేసేసి ఆవిడకున్న ఉద్యోగరీత్యా బాధ్యతతో పాటు సామాజిక బాధ్యత మరియు అమెరికాలో ఉన్న సుహాసిని గారితో కొలాబరేట్ అయ్యి ఆవిడ నడిపిస్తున్న 5am క్లబ్ నాకు చాలా ప్రౌడ్ మూమెంట్ అనమాట. చాలా ప్రౌడ్ మూమెంట్. చాలా తక్కువ టైంలో నాకు ఒక విషయం ఎలా అంటే, ఇప్పుడు రేపు పొద్దున్న చేయాలండి అని గ్రూప్లో చెప్తాను, నేను ఇండివిజువల్గా ఎవరికి చెప్పను. ఇవి చేసేస్తుంది. ఇక్కడ ఎల్లుండికి ఇది టాస్క్ కంప్లీట్ చేసుకుంటే చేసేస్తుంది. కరిక్యులం కోడ్ అంటే ఇలా డెవలప్ చేసుకుని చేయాలి. పర్సనల్ కోడ్ వచ్చేది అంటే I have never seen such a sincere student in this year. Very sincere. ఏదైనా కూడా ఫస్ట్లో స్ట్రగుల్ అయ్యేవారు అర్థం చేసుకోవడానికి, అది మళ్ళీ ట్రాన్స్లేట్ చేసుకోవడానికి స్ట్రగుల్ అయ్యారు. కానీ హెర్ గ్రాఫ్, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హెర్ గ్రాఫ్. జప్ మన ఇలాగే ఉంది. సో డెడికేటెడ్ టు ద సిస్టమ్. ఆల్ ద పీపుల్. హేమప్రియ గారు కూడా స్టార్టింగ్ నుంచి ఉన్నారు. అండ్ షీ హ్యాస్ దిస్ వెరీ ఇంటెన్షన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ చిల్డ్రన్ వెరీ మచ్. Very emotionally connected with one such point, transforming children, because they are the future. మిగతా ముగ్గురు కొత్త డిజిటల్ మహిళస్. These two people are traveling with us from long time. But ఇంత సక్సెస్ఫుల్గా తిరుపతి సంఘం ఫామ్ అయ్యి ఇక్కడ కూర్చున్నారు అంటే వీళ్ళందరి డెడికేషన్ రీజన్. ద టీమ్ వర్క్, ద డెడికేషన్, ద ఎఫర్ట్. ఫ్యూచర్లో కూడా వీళ్ళని సపోర్ట్ చేయండి. వాళ్ళు ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నారనుకోండి, వాళ్ళు తీసుకున్నది కాదు, మేము తీసుకున్నది. మా తరపున మేము వీళ్ళతో చెప్పిస్తున్నాం అనమాట. మేము డెసిషన్ తీసుకున్నాము అంటే మా కోసం తీసుకుంటున్నామా? మా కోసం. డెఫినెట్లీ ఫర్ యువర్ గుడ్, రైట్? కాబట్టి అందరూ సపోర్ట్ చేయండి, అందరూ బిజినెస్ పెంచుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. ఎప్పుడు కూడా మన ప్రోడక్ట్కి రేటు పెట్టుకునేటప్పుడు మార్కెట్ రేట్ని గమనించాలి. మన యొక్క సర్వీస్కి రేటు పెట్టుకున్నప్పుడు మార్కెట్లో ఏం నడుస్తుందో గమనించాలి. మన స్కిల్ మనకి గొప్ప, కానీ కొనే వాళ్ళకి ఏంటి అనేది ఆలోచిస్తారు. కాబట్టి కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అందరూ ఆలోచించాలి. రెండోది మనం ఎక్కువ ఫాలో అయ్యేది ఏంటంటే బై ఫ్రమ్ డిజిటల్ మహిళ, సెల్ టు డిజిటల్ మహిళ అనేది ఫాలో అవుతాం. కాబట్టి మళ్ళీ 2 టీములుగా ఈ గేమ్ ఆడదాం. ఓకే, అటు ఇటు బ్యాలెన్స్ అవ్వాలి. నేను పుష్పాంజలి మనస్సాక్షిగా ఈ ప్రమాణం చేస్తున్నాను. డిజిటల్ మహిళా సంఘం లక్ష్యాలను, ఉద్దేశాలను నిజాయితీగా పాటిస్తాను. శక్తి, సంపద, స్వేచ్ఛ అనే సిద్ధాంతాలను ఎల్లప్పుడూ గౌరవిస్తాను. నా సంఘ మిత్రులందరినీ గౌరవంతో, ఐక్యతతో ప్రోత్సహిస్తాను. నైతికతతో ఆర్థిక స్వతంత్రం కోసం కృషి చేస్తాను.
డిజిటల్ నైపుణ్యాలను సరైన దారిలో ఉపయోగించి నా కోసం నా కుటుంబం కోసం నా సమాజం కోసం మంచి భవిష్యత్తును నిర్మిస్తాను. మనమంతా కలిసి మహిళల కోసం నిర్మించిన డిజిటల్ మహిళా సంఘంను శక్తి పదంలో నడిపిద్దాం. నేను వచ్చేసి డిజిటల్ మహిళలో 2 years నుంచి ఉన్నాను. ప్రజెంట్ 5am క్లబ్ రన్ చేస్తున్నాము, వెంకటగిరి ఏరియా. నా పేరు గీర్వాణి భైరవరం అండి. నేను యోగా ట్రైనర్ని, ఉమెన్ కోసం మాత్రమే. అది వెంకటగిరి నుంచి అండి. నా పేరు పవిత్ర, నేను డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీలాన్సర్ని. రెడ్డి ఫ్రమ్ తిరుపతి. ఐఎమ్ ఏ డిజిటల్ మార్కెటర్ అండ్ ఏఐ కోచ్. నమస్తే అండి, నా పేరు హేమప్రియ చెమర్తి. ఐఎమ్ ఎమోషనల్ వెల్బీయింగ్ కోచ్ త్రూ స్టోరీ టెలింగ్ ఫర్ ప్రీ టీన్స్ ఫ్రమ్ తిరుపతి. మనకు మనలో మనం కలిసి కలల్ని చేరుదాం. చిన్న నవ్వులో పెద్ద జోష్ ఉంది. ఇదే మన సంఘం, సంఘం సంఘం మన సంఘం, డిజిటల్ మహిళా సంఘం. మన హృదయం ఒకే రీతి, మన హరికం మన అడుగుకు ఒకే దిశ. నవ్వుతూ నేర్చుకుంటూ మనదైన దారి తీర్చుదాం. కలిసి ఉన్నామంటే కరెంటులా ప్రపంచం మన పక్కకు తిరుగుతుంది. నువ్వుంటే నేనుంటా. మన బంధమే శక్తి. సంఘం అంటే శుద్ధి, మనలో వైపుంది. సంఘం సంఘం మన సంఘం, డిజిటల్ మహిళా సంఘం. మన నవ్వులు శక్తి, మన కళలు జ్యోతి. ఇదే మన సంఘం వైపుంది. చేతిలో చేయి మనమే కలిసాయి. మనమే మార్పు, మనమే శక్తి, మనమే స్వేచ్ఛ, మనమే సంపద.